తెరుద్దాం మనం మార్కు సువార్త 4వ అధ్యాయం. ఓకే, చాలు. ఈ కథ మీరు ఎన్నిసార్లు ఉన్నారు ప్రసంగాలు? చిన్నప్పుడు చాలాసార్లు ఉన్నారా? కానీ మీరు ఎప్పుడు వినని ఒక విషయం ఎందుకు చదివారు? ఇప్పుడే చదివారు మీరు. అలలు ఆ దోణెను దోణె ఎప్పుడు విన్నారు ఈ మాట మీరు? ఇంతవరకు నాకు తెలిసి ఇంతవరకు ఈ కొన్ని సంవత్సరాల ప్రయాణంలో చాలాసార్లు మనం తుఫాను చెలరేగింది, శిష్యులు కిందకు వచ్చి దేవుని పిలిచారని అడిగారు. కానీ అక్కడ చూస్తే అలలు ఆ నీళ్లు దోణిలోకి వచ్చేసి దోణి అప్పటికే నిండిపోయి. ఎప్పుడు విన్నారా మీరు ఈ మాట? ఓకే, కంటిన్యూ చేద్దాం. తర్వాత ఇది యేసు ప్రభు శిష్యులతో చేస్తున్న ఒక ప్రయాణంలో జరిగిన ఒక అద్భుతం. శిష్యులు ఆయనతో కలిపి ప్రయాణం చేస్తున్నారు, ఆయనతో కలిపి భోజనం చేస్తున్నారు, ఆయనతో కలిపి పడుకుంటున్నారు, ఆయనతో కలిపి అన్ని చేస్తున్నారు. కానీ ఆయన యొక్క ట్రూ ట్రెమెండియస్ పవర్ని ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడలేదు ట్రెమెండియస్ పవర్. వాళ్ళకి తెలుసు యేసు ప్రభు ప్రార్థన చేసే అద్భుతం జరిగితే, వాళ్ళకి తెలుసు యేసు ప్రభు అడగగానే జరుగుతాయి. కానీ వాళ్ళ కళ్ళ ముందు ఎప్పుడు చూసి, ఎందుకంటే వీళ్ళందరూ ఎవరంటే మత్స్యకారులు, వాటే ఫిషర్మెన్. వాళ్ళకి సముద్రం బాగా తెలుసు, సముద్రపు గాలి తెలుసు, ఆటో పోట్లు తెలుసు, వాళ్ళకి తెలుసు వేవ్స్ తెలుసు, రోక్ వేవ్స్ తెలుసు, రఫ్ వేవ్స్ తెలుసు, స్క్వేర్ వేవ్స్ తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు. లో టైడ్, హై టైడ్ అన్నీ తెలుసు వాళ్ళకి. ఎప్పుడైనా మీరు సముద్రంలోకి వెళ్ళారా? సముద్రంలోకి వెళ్ళారా మీరు ఎప్పుడైనా? మీకు తెలుసా సముద్రంలో కొన్ని టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయని తెలుసా మీకు? మనం చాలాసార్లు అలవాలని ఒకేట అనుకుంటాం. చాలామంది చనిపోతారు ఆ సముద్రంలోకి వెళ్ళి. ఎందుకు చనిపోతున్నారు? అది లోతెక్కు మాత్రమే కాదు, అక్కడ అలలు అంచనాలు వేయలేక. అలల్లో కొన్ని రకాలు రోగ్ వేవ్స్ అంటారు. ఎప్పుడన్నారా మీరు? రోగ్. వీడు పెద్ద రోగ్ అంటాం మనం. ఎందుకు రోగ్ అంటే? ఎవడు రోగ్? ఇంగ్లీష్లో ఉంటుంది ఆ వర్డ్, చాలా టఫ్ వర్డ్ ఇది. రోగ్. ఈజ్ ఏ రోగ్ అంటాం మనం. అంటే ఎవడాడు? ఎవడు మాట విననివాడు, మహా కఠినుడు, మహా క్రూరుడు, ఇంకా చెప్పాలి మన భాషలో వేస్ట్ ఫెలో, వెదవలు అంటాడు. అలాంటి రోగ్ వేవ్స్ ఉంటాయి. అలాగే హై టైడ్, లో టైడ్ ఉంటుంది. అలాగే స్నీకర్ వేవ్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఏంటి మనకు తెలియకపోతే సముద్రంలోకి వెళ్తే చాలాసార్లు మనం వెళ్ళి తిరిగి రాని ప్రయాణాలు ఎంతో మంది చేస్తున్నారు ఈ రోజుల్లో. సో ఈ యొక్క శిష్యులకు ఇదంతా బాగా తెలుసు. ఏంటి బాగా తెలుసు అంటే, సముద్రం మీద ఫుల్ గ్రిప్ ఉన్న వాళ్ళు ఎవరంటే శిష్యులు. ఎందుకంటే వాళ్ళెవరు? ఫిషర్మెన్. సముద్రం మీద ప్రయాణాలు చేసేవాళ్ళు వాళ్ళు. సముద్రం మీద జీవనోపాధి కలిగిన వాళ్ళు. సముద్రం మీద ఎన్నో వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి చేపలు పట్టుకున్న బ్యాచ్ ఇది. అలాంటి వాళ్ళు మొత్తం వాళ్ళ వృత్తిని తెలిసి యేసు ప్రభుతో ప్రయాణం ప్రారంభించారు. సేమ్ మీలాగానే అలాగే. కానీ మనం యేసు ప్రభుతో చేస్తున్నాం, కానీ ఆయన మన దగ్గర లేడు. వాళ్ళు యేసు ప్రభు దగ్గరతో, ఆయనతో పాటు ఫిజికల్గా ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ఒక రోజు వచ్చింది ఈవినింగ్, అప్పుడు యేసు ప్రభు ఒకటి అన్నాడు ఆయనతో, వాళ్ళతో ఏమనంటే, మొదటి వచ్చిన 35వ వచనం. చాలు, ఆయన అక్కడే చెప్పేసాడు ఒక స్టేట్మెంట్, మనం అందరం అవతలకి వెళ్దాం అంటే దాని అర్థం అవతలకి ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నాం చెప్పలేదు. ఎప్పుడు వెళ్తాం చెప్పలేదు. వెళ్తున్నప్పుడు ఏ ఇబ్బంది కలగదు అని చెప్పాడా? చెప్పలేదు. అందరికి మనం వెళ్ళాలి, వెళ్దాం. మనం కూడా చాలాసార్లు ప్రయాణం వేరే వ్యాపారం చేద్దాం అంటే ఏమంటాం మనం? ఎస్. ఎలా చేయబోతున్నాం, అందులో ఎంత లాస్ ఉంటుంది మనకు తెలియదు, మధ్యలో తెలుస్తుంటాయి. వేరే లేకపోతే ఈ వివాహంలోకి ఎంటర్ అవ్వు, లేకపోతే ఇదిగో ఈ ఇల్లు తీసుకో చాలా బాగుంటుంది. మనం చాలాసార్లు స్టార్టింగ్ మాట తీసుకుని దూరిపోతుంటాం, వెళ్ళిపోతుంటాం. వాళ్ళంతే, పదండి అద్దరికి వెళ్దామా, యేసు ప్రభు కదా, చలో ఆయనతో ఉన్నామంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు, ఏ శ్రమ ఉండదు, పద వెళ్ళిపోదాం. మనందరం అద్దరికి వెళ్దాం. ఓకే ప్రభు, అద్దరికి వెళ్ళిపోదాం, పద నెక్స్ట్ వచ్చినాం. వేసి ఆయనను కొన్న పాటున చిన్న దూరంలో తీసుకుని పోయింది. ఆయన వెంబడి మరికొన్ని దూరం వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద ఆగడుకుంటున్నందున దోణి నిండిపోయాను. చాలు, ఆయన అప్పటికే కొంతమందికి ప్రసంగాలు చేస్తున్నాడు. వాళ్ళందరినీ ఆయన విడిచిపెట్టేసి ఇక చాలు నేను ఇప్పుడు అవతలికి వెళ్ళబోతున్నాను అని చెప్పి కొంతమంది విడిచిపెట్టేశాడు. ఆయనతో పాటు శిష్యులందరూ దోణి ఎక్కారు.
ఎంతైనా యేసు ప్రభు చాలా ట్రెమెండస్ ఫిగర్ కాబట్టి, చాలా మంది వెంబడించే ఒక వ్యక్తి కాబట్టి మరికొన్ని దోణులు ఆయన్ని వెనకాల వెంబడించడం మొదలుపెట్టాయి. ఓకే, వెంబడిస్తున్నాయి. ఆయన అది గుర్తుపెట్టుకోండి, అది ఒక దోణి. దోణి అంటే ఏంటి? ఎలా ఉంటుంది దోణి? ఎలా ఉంటుంది దోణి? చాలా చిన్న బోట్, ఆల్మోస్ట్ చాలా చిన్న బోట్. సో ఆ దోణి ఎక్కి ఆయనతో పాటు ప్రయాణం అయ్యారు శిష్యులందరూ. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వాళ్ళతో చెప్పిన మాట, మనందరం అద్దరికి వెళ్దాం. ఎలా వెళ్దాం, ఎప్పుడు వెళ్దాం, ఎక్కడ మనం ఆగబోతున్నాం, మనకి శ్రమలు వస్తాయి, శ్రమలు అనేది ఆయన ఏవి ఇండికేషన్ ఇవ్వలేదు. మీరు కూడా అలాగే స్టార్ట్ చేశారు యేసు ప్రభుతో జర్నీ. ఓ క్రిస్టియన్ అయితే ఐఎమ్ హ్యాపీ, ఓ క్రిస్టియన్ అవుతే చాలా లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది, ఓ చర్చ్కి వస్తే లైఫ్ ఈజ్ హ్యాపీ, అలా స్టార్ట్ చేశారా? దెన్ హలో, యూర్ వెల్కమ్. వెల్కమ్. యేసు ప్రభు ఆరో శిష్యులకి ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్పుతున్నాడు. అద్దరికి వెళ్దాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఖచ్చితంగా తీసుకెళ్తాడు యేసు ప్రభు, ఖచ్చితంగా వాళ్ళని అద్దరికి తీసుకువెళ్తాడు. దానిలో ఏ డోకా లేదు. ఒకవేళ దేవుడు మీకు ఏదైనా చెప్పాడు, ఖచ్చితంగా తీసుకెళ్తాడు అవతలకి. కానీ సేఫ్గా తీసుకెళ్తాను ఎప్పుడు చెప్పలే, శ్రమలు రావని ఎప్పుడు చెప్పలే, ఇబ్బంది రాదని ఎప్పుడు చెప్పలే. కానీ తీసుకెళ్తాడు, ఖచ్చితంగా తీసుకెళ్తాడు, ఖచ్చితంగా తీసుకువెళ్తాడు. శిష్యులు మాత్రం తీసుకెళ్తాడు కదా హ్యాపీ అనుకున్నారు. కానీ స్టార్ట్ అయింది రియల్ లెసన్. ఆ దోణి ఎక్కగానే ఆయన కిందకు వెళ్ళి పడుకున్నాడు. కిందకంటే మీరు అంతస్తులు అనుకోవద్దు, జస్ట్ ఆ బోట్లో ఉన్న లోవర్ ప్లేస్లో పడుకున్నాడు ఆయన. అంటే ఊహించుకోండి, చెక్కలు ఉన్నాయనుకోండి, చెక్కల మీద ఉంచున్నారు శిష్యులు, ఆ చెక్కల కింద ఎక్కడో ఆయన పడుకున్నాడు. వీళ్ళు బోట్ని రో చేస్తున్నారు, ఆ బోట్ వెళ్తుంది, వెనకాల కొన్ని వెంబడిస్తున్నాయి, వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. మన ఇద్దరు అంతే కదా, మన ప్రయాణం స్టార్ట్ చేసాం, యేసు ప్రభు మనతో ఉన్నాడు, హ్యాపీ. బోట్ ముందుకు వెళ్తుంది, జీవితం ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే చదువుదాం 37వ వచనం. ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని ధరించులేను. వాళ్ళు ఆయన లేపి బాధపడ మేము రక్షించుకోవచ్చున్నాము. ఇంకా ముందు 36వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని ఎండిపోయింది. చాలు. అప్పుడు తుఫాను రేగి తర్వాత ఇంపార్టెంట్ మాట, ఆయన ఉన్న దోణి మీద. ఎంతమంది అనుకున్నారో క్రీస్తు ఇంట్లో ఉన్నాడు కాబట్టి శ్రమలు రావు, క్రీస్తు ఇంట్లో ఉన్నాడు కాబట్టి అసలు తుఫాన్లు వచ్చే ఛాన్స్ లేదు, ఓ క్రీస్తు నాతో ఉన్నాడు కాబట్టి అసలు ఇంకా వ్యాధి ఇబ్బందులు రావు అని ఎంతమంది అనుకున్నారు ఇంతవరకు? ఖచ్చితంగా శిష్యులు అనుకున్నారు. అద్దరికి వెళ్ళబోతున్నాం, తుఫాన్ ఏం కాదు, మనతో ఉన్నాడు కదా, హీఈస్ దేర్, ఆయన ఉన్నాడు మనతో. కానీ జరిగిన సంఘటన అంటే అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద కొట్టింది. అసలు అసాధ్యం, అది ఇంపాసిబుల్. అసలు ఆయన ఉన్నప్పుడు రావడం శ్రమ. ఇప్పుడు అదే కదా అడిగేది అందరూ ప్రశ్నలు బయట. కృష్ణయ్య కదా నీకు తగలడం ఏంటారు దెబ్బలు, కృష్ణయ్య కదా నీకు అవడం ఏంటి ఇవన్నీ, నువ్వు క్రైస్తవుడు కదా నీకు జరగడం ఏంటి ఇవన్నీ అనుకున్నారు? ఎప్పుడైనా నీకు ప్రశ్నలు వచ్చాయా? ఖచ్చితంగా అది కూడా అద్దరు తీసుకెళ్తాడు, డౌట్ లేదు. కానీ దెబ్బలు తగలని ఇప్పుడు చెప్పలేదు, తగులుతాయి, ఖచ్చితంగా తగులుతాయి. అప్పుడు ఒక పెద్ద తుఫాన్ రేగి, పెద్ద శ్రమ రేగి, పెద్ద వ్యాధి వచ్చి, పెద్ద ఇబ్బంది కలిగి ఆ దోణిని కొట్టింది. ఏ దోణి అంటే ఏ దోణిలో యేసుక్రీస్తున్నాడు, ఏ ఇంటిలో అయితే క్రీస్తున్నాడు, ఏ జీవితంలో అయితే క్రీస్తున్నాడు, ఏ జీవితంలో అయితే క్రీస్తున్నాడు, ఆ జీవితాలను, ఆ దోణులను, ఆ ఇళ్లను, ఆ కుటుంబాలను ఒక పెద్ద తుఫాన్ కొట్టింది. చాలా పెద్ద కొట్టింది. ఎంత పెద్దదంటే చదవడం తర్వాత ఎంత పెద్దదంటే అది అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయింది. ఎంత పెద్ద తుఫాన్ అంటే అది, ఎంత పెద్ద అలలు అంటే అలలు వాటర్ నీటిలోనికి వచ్చి లోనికి వచ్చి ఆ యొక్క ధోని మొత్తం నీళ్ళతో నింపబడింది. వాటర్ వస్తే లోనికి ఏమవుద్ది? మునిగిపోద్దా? ఆలోచించండి, బోట్లోనికి వాటర్ వస్తే మునిగిపోద్దా? మునిగిపోద్దా? ఎన్ని బోట్స్ మీరు చూసారు ఆ బోట్స్లో వాటర్ క్యారీ తీసుకెళ్తారు, లేదా వాటర్ వచ్చినా కూడా ములగకొన్ని. మీకు ఎంతమందికి బాయన్సీ తెలుసు? బాయన్సీ ప్రిన్సిపల్
ఉన్నారు ఎప్పుడైనా? సైన్స్లో ఉంటుంది బాయన్సీ ప్రిన్సిపల్, న్యూటన్స్ ప్రిన్సిపల్ తెలుసు మనకి, బెర్నౌలీ ప్రిన్సిపల్ తెలుసు. అలాగే బాయన్సీ ప్రిన్సిపల్ అని ఏంటంటే, ఎప్పుడైనా చూడండి సముద్రం మీద ఎందుకు చాలా వరకు చెక్కలు షిప్స్ మొలగవు? ఒక షిప్ మామూలుగా పెట్టండి ఇక్కడ భూమి మీద, అది ఖచ్చితంగా అలా దిగిపోద్ది దాని బరువుకి. కానీ అంత బరువు అయింది నీటిలో అలా తేలుతుంది. బాయన్సీ ప్రిన్సిపల్. ఇప్పుడు ఆ బాయన్సీ ప్రిన్సిపల్ ప్రకారంగా ఈ బోట్ వెళ్తుంది, అంతా ఓకే. ఇప్పుడు వాటర్ కూడా లోనకు వచ్చింది, ఓకే. తర్వాత శిష్యులు ఏమన్నా చదవండి. ఆయన తోనే అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అడిగారు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఓకే, ఇక్కడ ఎక్కడైనా మీకు బోట్ మునిగిపోతుంది అని చెప్పారా? బోట్కి చిల్లు పడితే ఖచ్చితంగా మునిగిపోయింది. ఎందుకంటే దానికి ఉన్న మొత్తం ప్రిన్సిపల్ మొత్తం ఏమైందంటే, ఇప్పుడు ఆ లోన్ వాటర్ వచ్చి దాన్ని ముంచుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వెయిట్ మోస్తుంది, పైన వాటర్ వచ్చి ఇంకా మునగట్లే, బట్ దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో ఉంది. ఇంకా మునగలేదు, గుర్తుపెట్టుకోండి, ఇంకా మునగలేదు, కానీ చాలా దగ్గరలో ఉంది. ఎందుకంటే ఆ వేవ్స్ ఇంకా కొడుతుంటే ఖచ్చితంగా ఏదో అలల యొక్క ఫోర్స్, అలల యొక్క పవర్ ఖచ్చితంగా ఏదో మూల దానికి చిల్లు పెడతాయి, ఏదోలాగా దాన్ని క్యాప్సైజ్ చేస్తాయి, తిరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంకా బోట్ మునలేదు, ఇంకా యేసుక్రీస్తు కింద ఉన్నాడు, కానీ అలలు పెరుగుతున్నాయి. ఇవన్నీ రోగ్ వేవ్స్ అంటారు. ఇవి ఎంత ఉంటాయంటే చాలా హైట్ ఉంటాయి, చాలా. ఇప్పుడే మీరు సముద్రంకి వెళ్ళినట్టు చూడండి, అప్పుడు దాకా మీరు అలా ఉన్నారు, అలలు ఇక్కడ దాకా ఉన్నాయి, సడన్గా అలలు మీ పైన వెళ్తుంటాయి సడన్గా. వాటిని రోగ్ వేవ్స్ అంటారు, చాలా డేంజరస్ వేవ్స్ అవి. అవి ఎప్పుడు ఎలా కదిలితే తెలియదు, చాలా జాగ్రత్త ఉండాలి వాటితో. ఇంకోటి స్నీకర్ వేవ్స్ అంటారు. స్నీకర్ వేవ్స్ అంటే మీరు ఒడ్డు మీద ఉంటారు, అసలు మునగడానికి ఛాన్స్ లేదు, మీరు ఒడ్డు మీద ఉన్నారు, ఆ వాటర్ వచ్చినా కూడా మీ మోకాళ్ళకి రావాలి. కానీ స్నీకర్ వేవ్ అని ఉంటుంది, అది మహా అయితే ఈ లెవెల్ ఉంటుంది, లేకపోతే ఈ లెవెల్ ఉంటుంది. కానీ దాని కింద అండర్ కరెంట్ వేవ్స్ ఉంటాయి. అది ఎలా వస్తుంది అంటే ఇలా రాదు. ఇప్పుడు స్నీకర్ వేవ్ ఎలా వస్తుంది, యూ షేప్లో వస్తుంది స్నీకర్ వేవ్స్. అవి ఎంత స్ట్రాంగ్ అంటే చూడడానికి చిన్న వేవ్ అనుకుంటాం మనం, కానీ ఆ వేవ్ వచ్చినప్పుడు ఇక కొడుతుంది, కానీ కింద ఉన్న కరెంట్ నేను పడేస్తుంది. నుంచుంటావు కానీ కింద ఉన్న కరెంట్ పడేసి నువ్వు తిరిగి లేచే లోపు వెళ్ళిపోతావు మధ్యలోకి. వాటిని స్నీకర్ వేవ్స్ అంటారు. ముఖ్యంగా సముద్రాల్లో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అదే, ఆ వేవే స్నీకర్ వేవ్. అది ఒడ్డు మీద ఉన్న కూడా వస్తుంది, అసలు ఊహించలేవు నువ్వు. ఆ స్నీకర్ వేవ్ పడేస్తుంది, ఇదేం పడేది అనుకుంటా, కానీ చాలా పవర్ అది. ఓకే, సో ఇప్పుడు స్నీకర్ వేవ్ కాదు వాళ్ళు ఉన్నది, ఎందుకంటే స్నీకర్ వేవ్స్ ఒడ్డు మీద వస్తాయి. ఇప్పుడు వాళ్ళు డీల్ చేస్తుంది ఎవరితో అంటే రోగ్ వేవ్స్, అత్యంత భయంకరమైన బలమైన వేవ్స్ అవి సముద్రం మధ్యలో లేస్తున్నాయి. ఇప్పుడు అలాంటి వేవ్స్ వచ్చి ఒకటి కొడుతూ వాటర్ లోన వేస్తూ మళ్ళీ వెళ్తూ, వాటర్ లోన వేస్తూ ఆ బోట్ అటు ఇటు రో అవుతూ అది అటు ఇటు ఊగుతుంటే వాళ్ళకి భయం కలిగింది. కానీ ఒక పక్క యేసు ప్రభు ఒక మాట చెప్పాడు ఆ బోట్ ఎక్కక ముందే, మనందరం పదండి అద్దరికి వెళ్దాం. ఏమని చెప్పాడు దేవుడు మీతో? లెట్స్ గో, స్పర్జన్ స్టార్ట్ చేయి, చర్చ్ స్టార్ట్ చేయి, పద ఈ పెళ్ళి చేసుకో, పద ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయి అని చెప్పాడు దేవుడు. మీరు పెట్టేశారా? పెట్టేసిన తర్వాత వస్తున్నాయా? కొడుతున్నాయి అలలు మీకు? ఖచ్చితంగా కొడతాయి. ఇప్పుడు ఆ శిష్యులందరూ నుంచి వస్తున్నారు, యేసు ప్రభు చక్కగా నిద్రపోతున్నాడు, హ్యాపీ. నిజంగా ఇందులో నేర్చుకోవాల్సిన ఒక మాట అంటే చాలా కష్టం కూడా. ఈ మాట ఏంటంటే శ్రమల మధ్యలో నిద్రపోవడం ఈజీయా? ఆ శ్రమల మధ్యలో మనకు రాందే నిద్ర. డాక్టర్ ఏమంటారంటే, అమ్మ సరిగ్గా నిద్రపోవట్లేదా బాబు, నిద్రపోవట్లేదు, సరిగ్గా నిద్రపో, బికాస్ నీకు చాలా ప్రెషర్లో ఉన్నా అంటారు. కానీ శ్రమల మధ్య నిద్ర కూడా వస్తుంది, చాలా కష్టం నిద్రపోవడం. యేసు ప్రభు చూడండి ఆరామ్సే చాలా హ్యాపీగా నిద్రపోతున్నాడు, చాలా హ్యాపీగా. ఆ శిష్యులందరూ దాన్ని చూసి, ఆ అలల యొక్క ఇంటెన్సిటీ చూసి, ఓ ప్రభువా నీకు మా మీద ప్రేమ లేదా, నీకు మేమంటే చింత లేదా, మేము మునిగిపోతున్నాం, ఇంకో బోట్ విరిగిపోయేలా ఉంది, రా ఏదోటి చెయ్యి, ఏంటి అని అడుగుతున్నారా? మీరు ఎప్పుడైనా అడిగారు ఇది? యేసు ప్రభుని అడిగారా సేమ్ అలాంటి ప్రశ్న? అంతగానో కఠినమైన ప్రశ్న? డిడ్ యు ఆస్క్? అప్పుడు ఒక పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణిను కొట్టాను. అసలు ఎలా సాధ్యం అది? ఆయన బోట్, మనం అనుకుంటాం ఎంత తుఫాన్ రాని మన బోట్ మాత్రం అలా వెళ్ళిపోతుంది.
తుఫాన్ వెనక్కి వెళ్ళిపోతుంది. అనుకున్నారు ఎప్పుడైనా మీరు? దేవుడు చేయగలరా? కానీ దేవుడు కొన్నిసార్లు తుఫాన్లు మధ్య నుంచి తీసుకెళ్తాడు కావాలి. ఎందుకు? నీకు తుఫాన్ యొక్క బలాన్ని చూపించడానికి కాదు, ఆ తుఫాన్ బలాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడి బలం చూపించడానికి తీసుకెళ్తాడు. ఎందుకంటే దేవుడు ముందు చూపించవచ్చు కదా అంటే చూపించగలడు దేవుడు, కానీ నీకు తుఫాన్ బలం తెలియదుగా. నీకు తుఫాన్ బలం తెలిసినప్పుడే ఆ తుఫాన్ కంట్రోల్ చేయగలిగిన వాడి బలం తెలుస్తుంది. అవునా? నీకు నీటి యొక్క బలం ఎప్పుడు తెలుస్తుంది? వెన్ విల్ యూ నో ద పవర్ ఆఫ్ ది వాటర్? ఆ నీళ్ళని చూసినప్పుడు మాత్రమే కాదు, ఆ నీళ్ళని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు. మీకు తెలుసా ఒక అల యొక్క పవర్ తెలుసా మీకు? ఒక అల పైకి లేచి అది కింద కొడితే ఎంత పవర్ తెలుసా మీకు? అది కొన్ని టన్నుల ఫోర్స్. అది ఒక టన్ అంటే ఎంత? 1000 కిలోలు. 1000 కిలోలు కాదు, అది కొన్ని టన్నుల పవర్. అది ఒక అల. సముద్రంలో ఎప్పుడైనా సర్ఫింగ్కి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళ మీద వాళ్ళ అలలు వెళ్తుంటే, వాళ్ళ పైన వెళ్తుంటే అలలు అల కనుక కొడితే కొన్ని టన్నుల ఫోర్స్. అది టన్స్. ఒక టన్ ఫోర్స్ కొడితే తెలుసా మీకు 1000 కిలోల పవర్ పడితే మీ మీద తట్టుకోగలరా మనం ఎవరైనా? అలాంటిది కొన్ని టన్నుల ఫోర్స్ కలిగిన వాటర్ అలా కొడుతుంది అలలు. అలాంటి టన్నుల ఫోర్స్ ఉన్న వేవ్స్ కొడుతున్నాయి ఒక్కొక్కటి. క్రీస్తు నాతో ఉన్నాడు, అవి కొడుతున్నాయి. క్రీస్తు నాతో ఉన్నాడు, తుఫాన్ లేస్తుంది. క్రీస్తు నాతో ఉన్నాడు, మా ఇంటి మీద దెబ్బలు పడుతున్నాయి. క్రీస్తు నాతో ఉన్నాడు, నా జీవితం మీద వస్తుంది. ఎస్. ఎందుకు? నీకు ఆ నింద యొక్క పవర్ చూపించడానికి కాదు దేవుడు తీసుకొచ్చింది. నీకు ఆ తుఫాన్ యొక్క పవర్ చూపించడానికి కాదు దేవుడు తీసుకొచ్చింది. నీకు ఆ యొక్క తుఫాన్ యొక్క బలం, లేదా ఆ సముద్రం యొక్క వేవ్స్ యొక్క స్ట్రెంత్గా చూపించాలనుకుంది దేవుడు. నీకు చూపించాలనుకుంది వాటిని కంట్రోల్ చేయగలిగిన వాడి బలం. నీకు ఎప్పుడు తెలుస్తుంది క్రీస్తు యొక్క బలం? నువ్వు బలహీనపడినప్పుడు. నేను ఎప్పుడైతే బలహీనుడునో అప్పుడే బలవంతుడు. నువ్వు బలంగా ఉన్నప్పుడు నీకు పెద్ద బలం అవసరం లేదు. అవసరా? కానీ నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా బలం కావాలి. ఇప్పుడు మనమున్న స్టేజ్ బలహీన స్టేజ్. వెళ్తున్నా శ్రమలు, ఇబ్బందులు, ఉద్యోగంలో ఇబ్బందులు, వివాహంలో ఇబ్బందులు, చర్చ్లో ఇబ్బందులు, జీవితంలో ఇబ్బందులు. ఇలాంటి బలహీన స్టేజ్లో మనకు కావాల్సిన బలం. నీకు ఆ బలం చూపించడానికి దేవుడు ఆ బలహీన స్టేజ్లో పెట్టాడు. శిష్యులకు అదొక బలహీనమైన స్టేజ్. ఎందుకంటే వాళ్ళు ఎన్నోసార్లు చేపల వేటలు చేశారు, ఎన్నోసార్లు సముద్ర ప్రయాణం చేశారు, ఎన్నిసార్లు తుఫాన్లు వచ్చినా ఏదో తప్పించి వచ్చేసేవారు. కానీ తుఫాన్ వాళ్ళ కళ్ళ ముందు ఎప్పుడు కూడా ఆగడం చూడలేదు. తుఫాన్ ఆగిన తర్వాత వెళ్ళడం, తుఫాన్ వచ్చేలోపు వెనక్కి వచ్చేయడం చేశారు. కానీ ఎప్పుడు కూడా తుఫాన్ వాళ్ళ కళ్ళ ముందు రేగి వాళ్ళ కళ్ళ ముందే ఆగడం ఎప్పుడు చూడలేదు. మనం కూడా ఎప్పుడు చూడలేదు. తుఫాన్ వస్తే మనం ఏం చెప్తారు ప్రభుత్వం అంతా? దయచేసి అందరూ ఇంట్లో ఉండండి, ఈరోజు రాత్రికి తుఫాన్ తీరం దాడబోతుంది. కానీ నీ ముందు రేగిస్తున్న తుఫాన్, నీ ముందు ఫుల్గా ఇంటెన్సిఫై సివియర్ సైక్లోన్ అయిపోయిన తుఫాన్ నీ కళ్ళ ముందే అలా అవుతుందా? కష్టం. వాళ్ళకి సముద్రం బాగా తెలుసు, వాళ్ళకి నీళ్లు బాగా తెలుసు, వాళ్ళకి వాతావరణం బాగా. అలాంటి వాళ్ళ ముందు యేసు తీసుకొస్తున్న ఒక న్యూ వే ఆఫ్ టీచింగ్. మనందరం అద్దరికి వెళ్దాం. లెట్స్ ఆల్ గో టు అదర్ సైడ్. ఏ శ్రమలు లేవని చెప్పను, ఏ ఇబ్బందులు లేవని చెప్పను, కానీ అందరికి వెళ్ళాలి. సరే ప్రభా వెళ్ళిపోదాం. అప్పుడు ఒక తుఫాను లేచింది. వాళ్ళు అడిగిన ఆపరేషన్ చదువుతాం. మళ్ళా 38వ వచనం. ఆయన దోణి అమరమన కర్ర మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, వారు కూడా మేము నశించిపోతున్నాము లేదా అని ఆయనతో అనేది. చాలు. యేసు ప్రభు మీతో ఉండగా మీరు నశించిపోగలరా? చెప్పండి. యేసు ప్రభు మనతో ఉండగా మనం నశించిపోగలమా? రెండో ప్రశ్న, యేసు ప్రభు మనతో ఉండగా మనకు శ్రమలు రాగలవా? ఏంటి రెండో డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి? నశించిపోవడానికి శ్రమలకు ఏంటి చెప్పండి. నశించిపోవడం వాళ్ళ దృష్టిలో అంటే మేము చనిపోతున్నాం, నువ్వేమో అద్దరికి పోతున్నాం, మేము నీతో వస్తున్నాం, చనిపోతున్నాం, నీకు మా గురించి చింత లేదా? యేసు ప్రభు ఎప్పుడు కూడా వాళ్ళతో నేను మీకు ఇబ్బందులు రానివ్వనని చెప్పలేదు. ఒకటే మాట, స్ట్రైట్గా మనం అద్దరికి పోదాం. బోధకుడా, మీరు నశించిపోతున్నాం, నీకు చింత లేదా?
బోధకుడా బోధకుడా బోధకుడా, దేవా దేవా, ప్రార్థన ప్రార్థన ప్రార్థనలు చేసి చేసి దేవుణ్ణి అడుగుతున్నారా మీరు? మనం అడిగాం, ప్రభు నశించిపోతున్నాను నేను, ప్రభు ఇబ్బంది పాలవుతున్నాను. ఆయన ఒకటి అనుకుంటాడు మనసులో, నేను ఎప్పుడైనా చెప్పాను నీకు శ్రమ లేదని, ఎప్పుడైనా నీకు చెప్పాను నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని, ఎప్పుడైనా చెప్పాను నీకు ఈ జీవితంలో నీకు ప్రతిదీ ఇంకా ఏంటిది రోజ్ వే ఉంటుందని చెప్పాను ఎప్పుడైనా నీకు, మంచం మీద వేయబడిన గులాబీ రేకుల వల్ల నీ యొక్క జీవితం ఉంటుందని చెప్పాను? నో నో, శ్రమ ఖచ్చితంగా ఉంది. ఆ తర్వాత యేసు ప్రభు ఓట్ చేశారు, చదువుదాం అది 39 వచ్చిన. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అందుకు ఆయన లేచి, అందుకు ఆయన లేచి. గుర్తుపెట్టుకోండి, ఇందులో నేను ఒక రేమా లాంటి మాట చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ నుంచున్నది ఎవరు అంటే శిష్యులు, అక్కడ ఆల్రెడీ పడుకున్నది ఎవరంటే యేసు ప్రభు. నుంచున్న వాళ్ళ మీదకి కొడుతుంది తుఫాన్, పడుకున్న వాడి మీదకి కొడుతుంది తుఫాన్. కానీ ఆ శ్రమల మధ్యలో అప్పుడు ఆయన లేచి, అప్పుడు ఆయన లేచి. గుర్తుపెట్టుకొని మనం చాలాసార్లు శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో మనం చాలాసార్లు స్ట్రాంగ్గా నిలబడతాం, కానీ బట్ యాక్చువల్లీ డీప్ డౌన్ మనం చూస్తే నువ్వు నిజంగా నిలబడలే, నువ్వు నిజంగా నిలబడలే, నిజంగా నిలబడలే. నిలబడటం అంటే ఏంటి ఆయన చూపించాడు. అప్పుడు ఆయన లేచి. అంతకు ముందు వరకు వాళ్ళు నిలబడి ఉన్నారు కానీ బట్ దే ఆర్ నాట్ రియలీ స్టాండింగ్. వాళ్ళు నిజంగా నిలబడి ఉన్నారు కానీ బట్ లేదు. ఇప్పుడు ఒకవేళ త్వరలో సెన్సెస్ స్టార్ట్ చేయబోతున్నారు, ఇంకా చాలా 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 స్టార్ట్ అయిపోతుంది. ఒక క్రిస్టియన్స్ మీద కానీ వస్తే ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం క్రిస్టియన్స్ అని, బట్ ఆర్ యూ రియలీ స్టాండింగ్ అంటే నో, స్లోగా మనం కింద వెళ్ళిపోతాం. కానీ నిజమైన స్టాండింగ్ అంటే ఏంటంటే అది శ్రమ ముందుంది, ఇబ్బందులు ముందున్నాయి, ఇవన్నీ మాటల మధ్యలో ఆయన నిజంగా ఒక కమాండింగ్ అథారిటీతో నుంచి అప్పుడు ఆయన లేచి ఆ సముద్రమును ఆ గాలిని ఆయన గద్దించాడు. చదువుతాం మళ్ళా మాట, నాకు చాలా ఇష్టం మాట అది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై వండుకున్నాయి సముద్రం చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారు చెప్పగా. చాలు. యేసు ప్రభు వారు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు, మీరు ఎందుకు? ఆయన అంటే దేవుడు, మనెవరు? మన భయరాదా మరి, మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆ ప్రశ్న ఏంటది? ఏదో యేసు ప్రభు అంటే తప్పు ప్రశ్న అడిగి ఉండాలి, లేదా మనమైనా తప్పుగా అర్థం చేసుకుని ఉండాలి. ఎవరు తప్పు? హూస్ ఫాల్ట్ ఇస్ దాట్? అప్పుడు ఆయన లేచి తుఫాను సముద్రం నుంచి నిమ్మలం చెప్పగా అంతా నిమ్మలం అయింది. అప్పుడు జీవులు తిరిగి ఎందుకు భయపడుతున్నారు మీరు అడిగాడు. సింపుల్గా కొట్టేశాడు, చాలా సింపుల్గా కొట్టేశాడు. అసలు తుఫాన్ పోవాలంటే 3 అడుగులు పట్టుద్ది ఇక్కడ. అది ఫస్ట్ అల్పపీడనం, తర్వాత వాయుగుండం, తర్వాత తీవ్ర వాయుగుండం, తర్వాత తుఫాన్, తర్వాత సూపర్ సైక్లోన్, ఇంకా అలా పెరుగుతుంది. అది ఇన్ని స్టేజ్లో ఉన్నది ఆల్రెడీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది తుఫాన్, తీవ్రమైన తుఫాన్గా తెలచాలి రేగది మొత్తం కొట్టేస్తుంటే ఆయన సింపుల్గా లేచి అప్పుడు లేచి నిలబడి అలా చూసి గాలి సముద్రం అయిపోయినాయి. ఆవిడ ఎంత తిరిగి ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతున్నాడు. వాళ్ళకి ఎలా ఉంటుంది అప్పుడు? ఎలా ఉంటుంది వాళ్ళకి? ఆ రోజు యేసు ప్రభు నిశ్శబ్దంగా ఉండమని చెప్పింది కేవలం తుఫాను సముద్రం మాత్రమే కాదు, ఇంకొకరు సంకేతం ఇస్తున్నాడు. ఎవరు తెలుసా? ఆ భయపడుతున్న వాళ్ళు. అప్పుడు ఆయన లేచి ఎందుకు ఆయన యేసు ప్రభు ఎందుకు పడుకుని చెప్పలేదు? యేసు ప్రభు ఎందుకు పడుకునే చెప్పొచ్చు కదా, పడుకునే తుఫాను ఆగిపోతుంది కదా, ఎందుకు నిలబడి చెప్పాడు? ఒక క్లాస్లో ఒక 20 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు అందులో ఒకరిని లీడర్గా పెట్టినప్పుడు టీచర్ ఫస్ట్ అంటుంది రెండు నుంచో అని. వాడిని కూర్చునే డిక్లేర్ చేయొచ్చు కదా లీడర్ కింద, ఎందుకు నుంచోబెట్టి చేస్తుంది? అథారిటీ, పవర్ అందరికీ తెలియాలి. ఎవరెవరికి? కేవలం ఆ బోట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఆయన వెనక మరికొన్ని దోణెలు
వెంబడిస్తున్నాయి. ఆ రోజు యేసు ప్రభు తుఫాన్ ఆపింది కేవలం ఆ దోణిలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఆయన వెనక వెంబడిస్తున్న వాళ్ళకి కూడా. ఆయన అప్పుడు లేవగానే ఆ చూస్తున్నారు ఎవడో కొత్తగా నిలబడగానే ఆయన చేతి ఆయన ఒక మాట చెప్పగానే తుఫాను మొత్తం నిమ్మలమైనప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ షోయింగ్ ఆయన మాటతో మాత్రమే అధికారం చూపించింది, ఆయన యొక్క స్టేచర్ కూడా ఇట్ ఈస్ గివింగ్ షోయింగ్ అథారిటీ. ఆయన నిలబడి చెప్పాడు, అరే నువ్వు నిలబడి నువ్వే క్లాస్ లీడర్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనందరం కూర్చుని వాడు నిలబడి చూస్తున్నప్పుడు మనకు ఆల్రెడీ వాడు లీడర్ అవ్వక ముందే మనకు ఒకటి మైండ్లో రిజిస్టర్ అవుతుంది ఏంటంటే నెక్స్ట్ వీడే లీడర్, నెక్స్ట్ వాడే మనకి లీడర్. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే శిష్యులందరికీ అప్పటి వరకు యేసుక్రీస్తు కన్నా బలమైనది ఎవరంటే ఆ తుఫాన్, ఆ సముద్రం. కానీ వాటి మధ్యలో ఆయన నిలబడి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైందంటే నీ శ్రమ కన్నా బలమైన వాడు ఎవరంటే నీ ముందు నిలబడిన ఈ వీణ. హీ హ్యాస్ ద పవర్. నిలబడి ఆయన ఒకే ఒక మాట బీ స్టిల్. బీ స్టిల్. బీ స్టిల్ అంటే నిమ్మలంగా ఉండాలి. క్వైట్ అంటే నిశ్శబ్దం. ఆయన 2 మాటలు అన్నాడు, క్వైట్. ఆయన కేవలం నిశ్శబ్దం ఉండమని చెప్పింది కేవలం ఆ వస్తున్న ఘోషించే ఆ యొక్క సముద్రపు గాలి మాత్రమే కాదు, ఆయన చెప్తుంది వారు కూడా క్వైట్. ఈ శ్రమల మధ్యలో చేయాల్సిన వన్ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే గెట్ యువర్ సెల్ఫ్ ఇంటూ క్వైట్. ఒక్క నిమిషం నిశ్శబ్దంలో ఉండు. అండ్ దెన్ రెండోది బీ స్టిల్. నిశ్శబ్దం ఉన్నా కూడా తిరిగేస్తుంటాం మనం చాలాసార్లు, అవునా? యేసు 2 చెప్తున్నాడు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు, నిదానంగా నిలబడు, ఒకే ఒక్కసారి. అప్పుడు ఆయన చెప్పగానే ఆ యొక్క సముద్రము ఆ యొక్క అలలు మొత్తం ఏమైనా నిమ్మలమైంది. ఆ తర్వాత ప్రశ్న, ఆయన అడిగిన ప్రశ్న, వై ఆర్ యూ సో అఫ్రైడ్? ఎందుకు మీరు భయపడుచున్నారు? తర్వాతది ఎందుకు మీరు భయపడుచున్నారు? నమ్మిక లేదా? చాలా ఈజీ క్వశ్చన్. మనం కూడా మనకేమన్నా మన ఫ్రెండ్ ఎవరైనా అడ్మిట్ అయ్యాడు, భయపడకరా అంటే నార్మల్ అయిపోతుంటాం. ఎందుకంటే వాడు పెట్టుకున్నాడు, వాడు భయం వస్తుంది. మనం నుంచున్నా కూడా మనం బాగానే చెప్తాం. కానీ వాళ్ళు వెళ్తున్నారు అందులో నుంచి. ఆయన చెప్తున్న మాట, మీరు భయపడద్దు, మీకు నమ్మిక లేదా? నేను చెప్పాను చాలాసార్లు, విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, ఈ మూడాట్లో చాలా కష్టమైంది. టఫెస్ట్ ఏంటంటే చెప్పండి, ఏది? నమ్మడం. విశ్వాసం చాలా ఈజీ, నిరీక్షణ ఇంకా ఈజీ, కానీ అత్యంత కష్టమైంది నమ్మడం. ఎందుకంటే నమ్మడం ఏం చూస్తుందంటే నమ్మకం వచ్చిన వెంటనే మనకు కనపడే నెక్స్ట్ ఏంటంటే రియాలిటీ. అందుకే యేసు ప్రభు ఒక సవాల్ ఇస్తున్నాడు మానవ జాతి మీదకి, ఏంటంటే నమ్ముట. గడి చెప్దాం, నమ్ముట అవుదా? ఛాలెంజ్. కానీ అక్కడ యేసు ప్రభు వాళ్ళని వాళ్ళు నమ్మమంటలేదు. ఏమడుగుతున్నాడు? ఇంగ్లీష్లో అక్కడ ఫెయిత్ ఉంది, తెలుగులో ఏముంది? తెలుగులో నమ్మకం వచ్చింది కానీ యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఇట్ వాజ్ ఫెయిత్. విశ్వాసం లేదా? నమ్మడం చాలా కష్టం. నమ్మగలరా మీరు? కొన్ని విషయాలు జరుగుతుంటాయి, అసలు నమ్మడానికి ఆస్కారం లేదు. నమ్మగలరు అలాంటి టైంలో? నేను చెప్తాను ఇప్పుడు, విశ్వాసం ఈజీ, నిరీక్షణ ఈజీ, కానీ నమ్మడం నా దృష్టిలో అసాధ్యం. దేవుడే చాలా చేశాడు. మనం చాలాసార్లు చాలా ఈజీ చెప్పేస్తాం ప్రసంగాలు, లేకపోతే వాక్యాలు, లేకపోతే ప్రార్థనలో, ప్రభువా నమ్ముడు నీ వల్ల నమ్ము అని సమస్త సాధ్యమను అంటాం. కానీ తెలుసా మీకు దానిలో ఉన్న ఆ మాట యొక్క ఇంటెన్సిటీ, నమ్ముట నీ వలన అయితే. నీ వలన నవ్వితే అప్పుడు ఏం జరుగుతుందంటే నమ్మువాడికి సమస్తము, ఒకటి కాదు సమస్తము. ఏ సమస్తం అంటే ఒకవేళ మీరు రేపు అన్నాక మీరు కూడా షిప్లో ప్రయాణం చేస్తుంటే మీ ముందు అలలు వేస్తుంటే మీరు నిలబడి చెప్పగలరా? ఇప్పుడు షిప్ క్యాప్టెన్ అంటాడు, అందరూ లాంగ్ అయిపోయి అంటాడు, మీరు పెద్ద హీరోలాగా మధ్యలోకి వెళ్ళి నుంచుని ఆగండి అందరూ ఆగండి అని చెప్పి నిలబడిపోయి అందరూ వాళ్ళు చూస్తారు, ఏంటి పిచ్చోళ్ళలాగా అవుతున్నాడని చెప్పి మీరు కూడా వెళ్ళిపోయి ఆగిపో అనగలరా? మీరు అనగలం, కానీ అన్నదాన్ని నమ్మగలరా?
చేతులెత్తాం కానీ లోన ఫీలింగ్, మన కళ్ళు తెరిచి చేతులేసి చెప్పచ్చు కానీ లోన ఫీలింగ్ ఇది ఆగకపోతే సంగతి ఏంటి. ఇప్పుడు చేతులెత్తే ఇంకెక్కువైపోతే పైలట్ ఆడు ఏమంటాడు క్యాప్టెన్ మనం ఇది వీడి వల్ల అయింది అంటాడు. అవునా? లేదా ఉదాహరణకి మీకు ఒకవేళ ఎవరైనా బోట్ ఫిషర్మెన్ తెలుసు మీకు, సరదాగా చేపలు వేటకి వెళ్దాం అని చెప్పారు మీరు యేసుప్రభులా. వాళ్ళు అన్నారు ఏమంటే ఇప్పుడు వాతావరణం బాధ అన్నారంటే కానీ మీరు అంటారు మళ్ళీ లేదు నీకేదో నేను ఉన్నాను కదా అండి. వాళ్ళు నీకోసం బోట్ తీశారు, అలా 100 మీటర్ 200 మీటర్ అలా లోనికి వెళ్ళారు. సడన్గా తుఫాన్లు వేస్తుందంట, ఏం భయపడదని చేతులు ఎత్తారు, ఎంతగానో ఇంకా లేచిపోతుంది. అప్పుడు చేయడం ఈజీ, యేసుప్రభులో నిలబడడం ఈజీ, యేసుప్రభులో చెప్పడం ఈజీ, కానీ చెప్పింది జరగాలంటే ఒకటి జరగాలి అండి, చాలా కష్టం అది. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ఎ క్రిస్టియన్ టు బిలీవ్. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ఎ క్రిస్టియన్ టు హ్యావ్ ఫెయిత్. It is very easy for a Christian to have hope, but it is almost impossible for a Christian to have belief. ఓ క్రైస్తవుడిగా విశ్వాసించడం చాలా ఈజీ, ఓ క్రైస్తవుడిగా నిరీక్షణ కలిగి ఉండడం చాలా ఈజీ, కానీ ఒక క్రైస్తవుడిగా నమ్మడం చాలా వరకు అసాధ్యం. యేసుప్రభు అదే క్రైస్తవుల కోసం ఎదురు చూస్తున్నాడు. విశ్వసించే క్రైస్తవుల గురించి మాత్రమే కాదు, నిరీక్షించే క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, ఆయన ఎదురు చూసేది ఒక్క బ్యాచ్ ఉంది, ఇంకొక బ్యాచ్, నమ్మే బ్యాచ్. అందుకే హెబ్రీ పత్రిక 11:6 ఉంటుంది, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉండట. దేవుడు మిమ్మల్ని నమ్మడానికి కూడా అడగట్లేదు, ఒకటి అడుగుతున్నాడు, ఫస్ట్ విశ్వసించాలి. విశ్వసించాలి. ఆ విశ్వాసం ఎక్కడ తీసుకెళ్ళాలంటే లాస్ట్ స్టేజ్ నమ్మకాన్ని తీసుకెళ్ళాలి. ఆ నమ్మకం నెలలో నమ్మాలి, కానీ చాలా కష్టం. వాళ్ళందరి కళ్ళ ముందు ఎప్పుడు చూసే తుఫాన్, ఎప్పుడు చూసే అలలు లేస్తున్నాయి. వాళ్ళు తెలిసిన ఉపయోగం ఒకటి ఏంటంటే తుఫాన్ లేచినట్టు వెంటనే ఒడ్డుకు వెళ్ళిపోవడం. కానీ తుఫాను మధ్యలో ప్రయాణం చేస్తూ ఇక తుఫాను ఇంకా చెలరేగిపోయి చుట్టుముట్టేసి, ఎప్పుడైనా మీరు తుఫాన్ మధ్యలోకి వెళ్ళారా? అసలు డూ యూ నో వాట్ ఇట్ ఈస్ టు బీ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సైక్లోన్? తెలుసా మీకు? మనం చాలాసార్లు తుఫాన్ అనగానే అలా అటు ఇటుగా చెట్లు, తెగిపడిపోయిన కరెంట్ స్తంభాలు, వైర్లు, లేకపోతే పైనుంచి లేచిపోయిన ఈ రూఫ్స్ చూసాం. కానీ అసలు తుఫాన్ మధ్యలో ఎప్పుడైనా చూసారా మీరు? మన ఈ మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ మొన్న వచ్చిన సూపర్ సైక్లోన్ జరిగింది మన ఇక్కడ ఈ ఏషియన్ పసిఫిక్ ఏరియాలో. చాలా అమెరికా స్టైల్ కూడా బాగా భయంకరమైన తుఫాన్ వచ్చింది మొన్న. అది సూపర్ సివియర్ సైక్లోన్. అలాంటి సైక్లోన్ అసలు ఎలా ఉంటుందని ఒక అమెరికన్ ఫ్లైట్ వెళ్ళింది, ఒక వెదర్ ఫోర్కాస్ట్ ఫ్లైట్ మధ్యలోకి వెళ్ళి చూసింది. ఎలా ఉంటుంది తెలుసా మీకు? తుఫాన్ మధ్యలో చూడండి, యూట్యూబ్లో ఆల్మోస్ట్ ఒక 5-10 కిలోమీటర్ల రేడియస్ గాలి అది మొత్తంలా తిరుగుతుంటుంది. దాని సెంటర్ పాయింట్లో కింద మనకు కనబడుతుంది. ఇదంతా పైన ఉండదు, వాళ్ళు పైన తిరుగుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. అసలు మీరు చూడండి ఆ వీడియో, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను ఆ వీడియో. అలాంటి తుఫాన్ల మధ్యలో ఉన్నారు వీళ్ళు. ఒక తుఫాను, పెద్ద తుఫాన్, చిన్న కూడా కాదు, ఒక పెద్ద తుఫాన్ చెలరేగి. మనం చాలాసార్లు తుఫాన్లు ఎప్పుడు మనం ఒడ్డు మీద చూసాం. ఒడ్డు మీద తుఫాన్ వచ్చే గాలి తీరం వెంబడానికి, కానీ ఆ తుఫాన్ తిరుగుతూ అది ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో, భూమి మీదకి రాగానే తుఫాన్ యొక్క బలం స్లో తగ్గుతుంటుంది. అది 240 కిలోమీటర్స్, 210, 180, 150 అలా తగ్గుతూ మళ్ళీ అలా సముద్రం కలిసి టైంకి అది నార్మల్ గాలి అయిపోతుంది. కానీ అది తీరం దగ్గరికి కనుక ఫుల్ ఫోర్స్తో వస్తే, ఆ తీరంలో రాగానే మొత్తం ఫోర్స్తో నేషనల్ వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు అలా అదే ఫోర్స్తో ఒక చిన్న దోణిలో సముద్రం మధ్యలో ఉన్నారు. ఒక తుఫాన్ ఎందుకు తీరం మీద ఇంత దాడి చేస్తే తెలుసా మీకు? ఎందుకు తుఫాన్ తీరం తాకగానే చాలా భయంకరమైన బీభత్సం జరుగుతుంది? నువ్వు చెప్పండి. ఎందుకంటే తుఫాన్ అడ్డుగా చాలా ఉంటాయి, చెట్లు, కార్లు, బిల్డింగ్లు, జంతువులు, మనుషులు. అదే ఆ ప్రాంతం అంతా ఖాళీగా అసలు ఏ గడ్డి లేకుండా ఉందనుకోండి, తుఫాన్ ఏం చేయలేదు అక్కడ, చాలా దగ్గరిపోతుంది అంతే. ఎందుకంటే అక్కడ నాశనం చేయడానికి ఏమీ లేవు. ఆ తుఫాన్ హైట్ దగ్గరికి చెట్లు, ఆ తుఫాన్ గాలికి కొన్ని కార్లు అన్నీ లేచి వెళ్తాయి కాబట్టి మనకు నాశనం కనబడుతుంది. ఇప్పుడు అంత ఇంటెన్సిటీ ఉన్న తుఫాన్ మధ్యలో యేసు ప్రభు తనతో పాటు ఒక దోణి, ఆ దోణిని వెంబడిస్తూ మరికొన్ని దోణి తుఫాను మధ్యలో. మీరు ఎందుకు భయపడుతున్నారు? చాలా సింపుల్ క్వశ్చన్ అది, కానీ వెళ్ళేవాడు తెలుస్తుంది అది ఏంటో. వై ఆర్ యూ అఫ్రేడ్? రెండోది, వై యు ఆర్ హ్యావింగ్ నో ఫెయిత్.
నీకు ఎందుకు విశ్వాసం, ఎందుకు నమ్మలేకపోతాను, ఎందుకు నమ్మలేకపోతాను? గుర్తుపెట్టి కూడా మళ్ళీ ఈరోజు అడుగుదాం, దేవుడు ప్రభువా నాకు విశ్వాసం దయచేయి, మరి ముఖ్యంగా నమ్మకం దయచేయి. నమ్మడం చాలా, గుర్తుపెట్టుకోండి, నమ్మడం చాలా 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 కష్టం. విశ్వసించడం చాలా ఈజీ, కానీ నమ్మడం నా యూతులు చాలా అసాధ్యం. అందుకే నమ్ముట నీ వలన అయితే, నమ్ముట నీ వలన అవుతే అప్పుడు నమ్మువానికి సమస్తము సాధ్యం. అప్పుడు 41వ వచనం, ఆయన అడిగిన ప్రశ్నకు వాళ్ళు ఏ జవాబు ఇవ్వలేదు, కానీ వాళ్ళతో వాళ్ళు మాడుకున్న ఒక విషయం. వారి వ్యక్తులు భయపడి ఈయన ఎవరో గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకోలేదు. వాళ్ళు భయపడి ఇంతవరకు దేనికి భయపడ్డారంటే ఆ గాలి సముద్ర శక్తికి భయపడ్డారు. కానీ మళ్ళా ఇప్పుడు ఇంకో భయం కలిగింది, ఈయన ఎవరు? మీకు ఎప్పుడైనా తెలిసిందా? ఫర్ ఎగ్జాంపుల్ మీతో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో మీరు రోజు వాడిని అధికారం చేస్తున్నారు, రోజు భయంకరంగా అధికారం చేస్తున్నారు. సడన్గా వాడు రేపు ఒక పెద్ద చీఫ్ మినిస్టర్ లెవెల్లో మీటింగ్లోకి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఫోటో దిగేస్తున్నాడు. మీకు లోన్ అంటే చిన్న కలుగుతుంది స్పార్క్. ఏంటంటే రీడ్ ఎంత పెద్దడా, ఇంతవరకు మనం ఎడిపింగ్ చేస్తున్నాం ఫుల్గా. వాళ్ళ కలిగిన సేమ్ ఫీలింగ్ అది. ఏదో సాధారణమైన యేసుక్రీస్తు, సాధారణంగా ఒక మంచి వ్యక్తి లేదా ఒక దేవుళ్ళకి కొలిసిన వ్యక్తి, వాళ్ళు ఎప్పుడు ఆయన శక్తిని చూడలేదు. ఫస్ట్ టైం ఆయన లేచాలి చెప్పగానే వాళ్ళలో వాళ్ళు మాడుకుంటూ, ఈయన ఎవరు, హూ ఇస్ దిస్, ఆయన ఎవరు? ఆయన మాటకు గాలి సముద్రం కూడా తల ఉంచుతుంది, ఆయన మాట నమ్ముతున్నాయి, ఎవరైనా అని చెప్పి అక్కడితో ఈ కథ ముగించబడుతుంది. ఆ తర్వాత ఏమైందంటారు? 5వ అధ్యాయం 1వ వచనం, వారు సముద్రముకు అగ్రనున్న గైరేశ్వర దేశంలోకి వచ్చింది. ఆయన దూరం దిగగానే అభిప్రాయం పట్టినవాడు ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుబడిను. వాడు సమాధులలో వాసన చేసేది వాడు శంకరుడైనను ఎవడో వాళ్ళని బంధించలేకపోయాను. వాళ్ళు మారు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కార్య సంఖ్యలను ప్రతినిధిగా చేసాను కనుక ఎవడనో వారిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తాను గ్రాలతో గాయపడుతూ వచ్చి ఉండేను. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తును వచ్చి ఆయన నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచమని దేవుని పేరట నీకు ఆనబెట్టి కొలుచున్నాను దేవుడిగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వారితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారు అడుగగా వాడు నా పేరు సేన అనగా మేము అనేకమని చెప్పి తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయన బతిమాలుకును. అక్కడ కొండ దగ్గర పందుల మంద వేయించుండను కనుక ఆ పందులలో ప్రవేశించినట్టు బొమ్మను వాటి ఎదుగు పంపమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకును. యేసు వాటికి సెలవేయగా అపవిత్రాత్మలు వాటిని విడిచి పందులలో ప్రవేశించను. ప్రవేశింపగానే ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రం దారిని పడగా పరిగెత్తుకుపోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక సచ్చాను. ఆ పందులు రేపుచున్న వాడు పారిపోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసేది. జనులు జగనికి చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి స్నానాలు దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థుడై కూర్చుండుట చూసి భయపడేది. జరిగినది చూసిన వారు దెయ్యములు పట్టిన వారికి జరిగిన ఈ స్థితి పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతంలో విడిచిపోమని వారిని బతిమాలుకొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన వద్ద తనుండనిమ్మని ఆయనను బతిమాలుకొనడు. కానీ ఆయన వారికి సెలవేయక నీవు ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ ఎంత కనికరపడి నీకు చేసిన కార్యాలన్నింటినీ వారికి తెలియజెప్పను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన అన్నీ దేవకులలో ప్రకటింప ఆరంభించగా అందరూ ఆశ్చర్యపడింది. ఆమేన్. యేసు ప్రభు ఇప్పుడు అందరికి వెళ్ళడం గల ముఖ్య కారణం ఇదే. ఏంటది కారణం అంటే దెయ్యాల చేత పీడింపబడుతున్న ఒక వ్యక్తిని విడిపించాలనుకున్నాడు. దానికన్నా ముందు తన శిష్యులను ఒకరి నుంచి విడిపించాలనుకున్నాడు. ఏంటంటే భయం. ఇప్పుడు అర్థమైందా మీకు స్టోరీ? వాళ్ళకి ఒక లెసన్ నేర్పాలనుకున్నాడు దేవుడు. ఆ లెసన్ ఊరికే నేర్చుకోలేదు, ఒకటి తీసుకెళ్ళాలి. మీకు నేర్పాలనుకున్నాడు దేవుడు.
మీరు వెళ్తున్న శ్రమ దానికి. మీరు ఇప్పుడు మనం వెళ్తున్న శ్రమ మనం అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ శ్రమ పెద్ద అనుకుంటున్నాం. ఈ ఆర్థిక ఇబ్బంది, ఈ కుటుంబ ఇబ్బంది, ఈ ఆరోగ్య ఇబ్బంది ఇదే పెద్ద అనుకుంటున్నాం. కానీ దేవుడు అనుకున్నాడు ఇది కాదు. నేను దీనిలో నీకు కూడా నేర్పాలనుకున్నాను, ఎందుకంటే అది నేర్చుకుంటే కానీ నీకు తెలియదు నెక్స్ట్ జరిగేది. ఆ శిష్యులను ఆ రోజు తీసుకెళ్తూ అద్దరికి వెళ్దాం అన్నాడు. అద్దరికి వెళ్ళిపోతాం కదా విధిగా. కానీ యేసు ప్రభువు నా దోణినే కొట్టింది. ఆ దోణిలో నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి, అల్లలు ఎక్కువ అవుతున్నాయి, కొడుతున్నాయి. ఓ ప్రభువా, నీకు మా మీద చింత లేదా? మేము మునిగిపోసాగుతున్నాం. అప్పుడు ఆయన లేచి ఆ గాలిని సముద్రాన్ని చూసి బీ స్టిల్, క్వైట్, నిశ్శబ్దం ఉండండి, నిమ్మలం ఉండండి. కానీ సమస్తం ఒక్కసారిగా అంత ఘోషించే శబ్దం, గోల, ఆ సౌండ్ నుండి ఒకసారిగా డెడ్ సైలెన్స్. స్టన్ అయిపోయేవారు. వాళ్ళు మాడుకున్నారు, ఎవరిది? ఈయన మాటకు సముద్రము, తుఫాను కూడా మాటకు తల వంచుతున్నాయి. అప్పుడు వాళ్ళు అదే అనుమానంతో, అదే భయంతో వాళ్ళు అద్దరు దాటినారు. యేసు ప్రభు ఇంకా దూరంలో దోణి దిగుతున్నప్పటికీ ఆ ఊర్లో దెయ్యాల చేత పీడింపడుతున్న వ్యక్తి పరిగెట్టును వస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడైనా సమాధుల్లో ఉన్నాడు. దీని గురించి ఒక సెపరేట్ ప్రసంగం చేయాలి తర్వాత నేను ఖచ్చితంగా, ఈ డీమన్స్ గురించి. అక్కడ ఉన్న వ్యక్తిని మొత్తం ఊరంతా వదిలేసింది. ఊరు విడిచిపెట్టిన వాడి దగ్గరికి వస్తున్నాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, లుక్ ఎట్ ద పవర్, లుక్ ఎట్ ద ఇంటెన్సిటీ అండ్ లవ్ జీసస్ హ్యాడ్ ఫర్ హిస్ పీపుల్. ఊరు విడిచిపెట్టిన వాడి కోసం వస్తున్నాడు పరిగెట్టుకొని. ఆ వాడి కోసం మధ్యలో తుఫాన్లు చెలరేగినా అద్దరికి వెళ్ళాల్సిందే. అద్దరికి వచ్చాడు, వాడిని చూసి, ఓ యేసు ప్రభువా, నువ్వు మహోన్నతుని దేవుడు, నాకు దయచేసి నన్ను నిలుపు అంటున్నాడు. ఎవరు అనేది ఆయన కాదు, వాడిలో ఉన్న దురాత్మలు. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అప్పుడు ఆ దగ్గరలో ఉన్న కొంతమంది పందులు కాసుకుని, ఎన్ని పందులు? 2000 పందులు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ దురాత్మలన్నీ పైకి లేచిపో అనగానే, దయచేసి మమ్మల్ని వెళ్ళవద్దు, ఒక వెళ్ళిస్తే మమ్మల్ని అందులో మేము పంపించాను. కానీ దేవుడు ఆ దురాత్మలన్నింటినీ ఆ పందుల గుంపుకి పంపించగానే ఆ పందుల గుంపులోగా దురాత్మలను వెళ్ళి అవన్నీ కిందకు పడి చనిపోయాయి. ఇప్పుడు ఆ పందులు కాసుకునే వాళ్ళందరూ పరుగు వెళ్ళిపోయి, ఇదిగో మా పందులు చనిపోయింది, ఎందుకంటే ఇలా జరిగింది అనుకో. మనం రోజు అనుకున్న పిచ్చోడు, మనం అనుకున్న వాడు సరిగ్గా మొత్తం మనసంతా రెడీ అయిపోయింది, వాడి మైండ్ బాగుంది, వాడు చక్కగా మాట్లాడు, చక్కగా బట్టలు వేసుకున్నాడు. ఒకసారి వెంటనే మొత్తం ఊరందరూ పిలిచిపెట్టేశాడు. ఆ ఊరంతా తిరిగి రాకుండా చూడగానే వాడు చక్కగా కూర్చున్నాడు, పక్కన యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ ఇంట్రెస్టింగ్ మాట ఉంటుంది, యేసు ప్రభుని వారందరూ దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పారు. ఈరోజు ప్రస్తుతం ప్రపంచం అలాగే ఉంది. అద్భుతాలు చేసేవాళ్ళు, అయితే మంచి చేసే వాళ్ళు అందరూ వెళ్ళిపోమంటున్నారు, అన్యాయం చేసే వాళ్ళందరూ దగ్గర పెట్టుకుంటారు, వెళ్ళిపోమన్నారు. కానీ ఒకడు మాత్రం ఆయనతో వస్తానన్నాడు. ఎవరు తెలుసా? ఆ దురాత్మ పట్టిన వాడే వస్తానన్నాడు. ప్రభువా, నాకు ఈ ఊరు దయచేసి అది కమ్ బ్యాక్ వెళ్ళి. ఆయన లేదు వెనక్కి, నువ్వు నీ ఊరు వారికి, నీ కుటుంబానికి వెళ్ళి చూపించు ఎలా ఉన్నావు అంటూ. వాడు వెళ్ళి చెప్పగా అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇదంతా జరగడానికి ముఖ్యంగా దేవుడు ఒకరికి లెసన్ అయిపోవాలనుకున్నాడు, తన శిష్యులు. తన వారికి ఒక ప్రసంగం చేయడానికి కాదు, తన వారికి ఒక పాట పాడడానికి కాదు, కానీ తన వారికి ఒక పాఠం చెప్పాలనుకున్నాడు, ఒక లెసన్. వారిని దాంట్లో తీసుకెళ్ళాడు. ఓ ఈ ఆఫ్ లిటిల్ ఫెయిత్, ఎందుకు మీరు విశ్వసించలేకపోతున్నారు? ఎందుకు నమ్మకం చూపించలేకపోతున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎస్, మనకి భయాలు ఉంటాయి, కానీ ఈరోజు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఆయన మనతోనే ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన ఇంటిలో ఉన్నాడు. కానీ ఆయన ఉన్నాడు కదా తుఫాన్లు రావు అని లేదు, ఆయన ఉన్నాడు కదా అనారోగ్యాలు రావు అని లేదు, ఆయన ఉన్నాడు కదా నష్టం రాదు అని లేదు, ఆయన ఉన్నాడు కదా ఇబ్బందులు రావు అని లేదు, ఆయన ఉన్నాడు కదా మన బండికి మన కార్లకు ఏ దెబ్బ తగలదని లేదు, తగులుతాయి. కానీ ఆయన ఉన్నాడు. ఎందుకు ఇది తగిలింది నాకు, ఎందుకు ఇలా అవుతుంది నాకు అంటే దీని మధ్యలో ఏదో నేర్పాలనుకున్నాడు. హీ వాంట్స్ టు టీచ్ సంథింగ్, చాలా ఇంపార్టెంట్ లెసన్. అది నువ్వు నేర్చుకోకపోతే తర్వాత ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి వస్తాయి. ఇది నేర్చుకోవాలి ఖచ్చితంగా. నీకు ఈ శ్రమ మధ్యలో దేవుడు నేర్పాలనుకున్నది ఏంటంటే ఆయన యొక్క శక్తి. ఇంతవరకు ఆ తుఫాను, ఆ యొక్క అలల బలం చూసిన వాళ్ళు వాడి యొక్క బలం కన్నా గొప్పది క్రీస్తు యొక్క బలాన్ని చూశారు. వాళ్ళు ఎప్పుడైతే అంత గోళ మధ్యలో సడన్గా అంత నిశ్శబ్దమైందో వాళ్ళకి అర్థమైంది
ఎవరి వ్యక్తి? ఎవరు? హూ ఈజ్ హీ? మనలో ఒకడా? మనకు చెందినవాడు కాదా? ఆ పరమున్నవాడా? ఎవరైనా ఈయన మాటకు ఈవెన్ ప్రకృతి కూడా లోబడుతుంది. ఈయన మాటకు సముద్రాలు తుఫాన్లు లోబడుతున్నాయి. అప్పుడు ఆయన వాళ్ళు చెప్పినట్టుగానే అతనికి తీసుకెళ్ళారు. ఈరోజు మీ జీవితంలో వెళ్తున్న శ్రమ ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఆ ఇబ్బంది, శ్రమలు, శోధనల మధ్యలో గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే శిష్యులు ఒక ఉదయమునకు అద్దరికి వెళ్ళారు, మీరు కూడా అద్దరికి వెళ్తారు. అద్దరి ఖచ్చితంగా దేవుడు చేరుస్తాడు. అది ఈ రోజున లేదు, రేపని లేదు, ఎప్పుడో తెలియదు, కానీ ఖచ్చితంగా అద్దరికి చేర్చువాడు ఆయనే. కానీ అద్దరికి చేర్చే మధ్యలో ఆయన ఖచ్చితంగా నేర్పాలనుకున్నవన్నీ ఖచ్చితంగా నేర్పిస్తాడు. తీసుకెళ్ళాలనుకున్న మార్గం అంతట్లో ఆయన తీసుకువెళ్తాడు. చెప్పాలనుకున్నవన్నీ ఆయన చెప్తాడు. రుచి చూడాల్సినవన్నీ కూడా ఆయన రుచి చూపిస్తాడు. ఎందుకంటే మీకు తెలియాల్సింది, మీరు వెళ్తున్న దానికంటే గొప్పది మిమ్మల్ని తీసుకెళ్తున్న వాడు గొప్పవాడు. గుర్తుపెట్టుకుని వాళ్ళు చెప్తున్నాను వాడు. మీరు వెళ్తున్న ఈ మార్గము కంటే, మీరు వెళ్తున్న ఈ శ్రమ కంటే గొప్పది మిమ్మల్ని తీసుకెళ్తున్నవాడు. The one who is taking you is far more greater than what you are going through. Amen. మీరు వెళ్తున్న దానికంటే గొప్పది, బలమైన వాడు మీతో ఉన్నవాడు, మిమ్మల్ని తీసుకెళ్తున్నవాడు. ఆ రోజు వాళ్ళకి చెప్పాలనుకున్నదే అది చెప్పాడు. ఆ రోజు వాళ్ళకున్న లెసన్ దేవుడు కంప్లీట్ చేశాడు. ఆ రోజు వాళ్ళకి అర్థమైంది, ఆయన క్రీస్తు. ఆయనకు సముద్రం, ప్రకృతి, యావ సృష్టి లోపడుతున్నారు. ఈరోజు మళ్ళీ అడుగుతున్నాను, మనకే నమ్మకం ఉందా? కెన్ యూ బిలీవ్? నిరీక్షణ ఎస్, విశ్వాసము ఎస్, నమ్మకం చాలా కష్టం. మొన్న మా ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఆ రోజు మార్నింగ్ కూడా ఇక్కడ ప్రేయర్ చేపిస్తాం. మనం ప్రేయర్ చేసాం, విశ్వాసం చూపించాను, నిరీక్షణ ఉంది, ఒకటే లేదు. ఎందుకంటే PQW వెళ్ళాను వెయిట్ లిస్ట్లో, టికెట్స్ కన్ఫర్మ్ అవ్వవు. కొంతమంది అయిపోతాయి అంటున్నారు, కొంతమంది అవ్వ అంటున్నారు. నేను చాలాసార్లు అవ్వనే మాట్లాడాను రాజుతో, కానీ చాలా మంది కూడా ఇంకా అవ్వేమో రాజు, అవ్వవేమో. నమ్మడం చాలా కష్టం. నమ్ముట నీ వల్ల అయితే, మేబీ నిజంగా నేను సంపూర్ణ నమ్ముంటే మేబీ జరిగేదేమో, ఒకవేళ చేసేవాడేమో దేవుడు. నేనే నమ్మలేదు. ఈరోజు నమ్మడం చాలా కష్టం. అది అంత ఈజీ కాదు, అంత సులువైంది కాదు. బయటికి చెప్పవచ్చు నమ్మేస్తామని, కానీ దేవుడు చూసేది ఏంటంటే లోపల. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగినవాడు. హృదయాంతరంగాలు చూస్తే మనకి చాలా తక్కువ ఉంది ఏంటంటే నమ్మకం, చాలా ఎక్కువ ఉంది ఏంటంటే విశ్వాసం, చాలా భయంకరంగా ఉంది ఏంటంటే నిరీక్షణ. కానీ లేదంటే ఒకటే నమ్మకం, బిలీఫ్. ఈరోజు ఆ శిష్యుల వల్లే మనం కూడా మన అద్దరికి వెళ్తాం కదా, ఏ శ్రమ రాదనుకుంటున్నామా? దయచేసి గుర్తుపెట్టుకోండి, శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ శ్రమ మనలను నాశనం చేయదు. ఆ శ్రమ ఖచ్చితంగా మేలు చేస్తాం. అందరూ కళ్ళు మూసుకుందాం, కొద్ది నిమిషాలు వెళ్ళిపోయాయి.